అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు భవిష్యత్తుపై ఎన్నో కలలు పెట్టుకున్న ఆ తండ్రికి చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఇంజనీరింగ్ పట్టా సాధించి వస్తాడనుకున్న కొడుకు చివరికి బావిలో శవమై తేలడం చూసి తల్లడిల్లిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకుండా శవమై కనిపించాడు. కర్నూలు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న రామ్ ప్రసాద్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఉదయం 6 స్నేహితులతో కలిసి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ బావిలో రామ్ ప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు. ఒకరోజు గడిచినా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామ్ ప్రసాద్ మృతిపై కాలేజీ యాజమాన్యం చెప్పకపోగా 5 లక్షలు ఇస్తాము, కాలేజీ ముందు ఆందోళన చేయొద్దని తల్లిదండ్రులతో బేరాలు మాట్లాడడంపై బంధువులు మండిపడుతున్నారు. అసలు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పటికైనా ఇంతవరకైనా ఇంకా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ లేదు. ఇప్పుడు ఈ సంఘటన నిన్న జరిగింది అందరికి తెలుసు. పొద్దున్నే రావాలి, ఏం జరిగింది ఏం కథ అని మళ్ళీ వచ్చి, కానీ ఇక్కడ రాకుండా వాళ్ళు అక్కడ పైన ఫోన్లు చేసుకొని సుబ్బారెడ్డి పైన వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వం ఉందని స్టేషన్కి రండి అది అని స్టేషన్ దగ్గరకు పోయి బేరాలు పెడుతున్నారు. బిడ్డ మృతి చెందడంతో కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమ బిడ్డని కావాలనే చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సార్, నిన్న కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్నటువంటి రామ సుబ్బారెడ్డి, ముద్దవరానికి చెందినటువంటి వెంకటరెడ్డి గారి కొడుకు, వాళ్ళు వెంకట సుబ్బారెడ్డి గారు లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా పిల్లోడు సేఫ్టీగా ఉంటాడు, ఉండేది ఒకే ఒక కొడుకు, 4 అమ్మాయిలు ఉన్నారు, ఎలాగైనా సరే పిల్లోడిని బాగా చదివించుకుంటే ఆ అక్కల్ని బాగా చూసుకుంటాడు, అట్లాగే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారనేసి వాళ్ళ కష్టం అంతా ఒడిచి ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో చేర్పిస్తే, కాలేజీ హాస్టల్ దగ్గర బయటికి రావాలంటే గేట్ పాస్ తీసుకోవాలి. మొత్తం కాలేజ్ బయటికి రావాలంటే కూడా సెక్యూరిటీలు ఉంటారు. ఇన్ని సెక్యూరిటీలు పెట్టుకున్నటువంటి కేవీ సుబ్బారెడ్డి కళాశాల యాజమాన్యం నిన్న సోమవారము, కనీసం వీకెండ్ కూడా కాదు, 7 మంది పిల్లలు ఈతకెళ్లారు, అక్కడ చనిపోయారు, ఒక అబ్బాయి చనిపోయాడని చెప్తా ఉన్నారు. కనీసం ఆ చనిపోయినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డికి ఈత కూడా రాదు. కాబట్టి కేవీ సుబ్బారెడ్డి కళాశాల యాజమాన్యం పైన హత్యాయత్నం కేసును నమోదు చేయాలా, మరో విద్యార్థి అక్కడ బలి కాకోకుండా వెంటనే పోలీస్ యాజమాన్యం కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రామ్ ప్రసాద్ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా లేక స్నేహితుల మధ్య ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యంపై దర్యాప్తు జరుపుతున్నారు. వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.